గ్రామాలకు వార్తలను తీసుకెళ్లడం మాత్రమే కాదు, వైద్య సాయాన్ని తీసుకెళ్లి ప్రజారోగ్యాన్ని మెరుగుపరుస్తోంది బిగ్ టీవీ. మన ఆసుపత్రి సహకారంతో సదాశివపేట్ మండలం వేల్తూరు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిసి చైర్మన్ రామ్రెడ్డి, సిఐ మహేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరానికి వచ్చిన వారు బీపీ, షుగర్, ఈసీజీ వంటి పరీక్షలు చేయించుకున్నారు. ఉచిత వైద్యం అందిస్తున్న బిగ్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెల్టూరు గ్రామంలో బిగ్ టీవీ అదేవిధంగా మన హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆ సిడి చైర్మన్ అదేవిధంగా సిఐ ఇద్దరు వచ్చి ప్రారంభం చేశారు. అసలు గ్రామీణ ప్రాంతాల్లో చాలా కూడా ఉచిత హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక మీ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మరిన్ని గ్రామాలు కూడా ఏర్పాటు చేయాలనే అభిప్రాయం ఉంది. సహకరించాల్సిందిగా ఉంది. తర్వాత రెండోది, గ్రామీణ ప్రాంతాలకు చాలా సందర్భాల్లో కూడా హాస్పిటల్స్కు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. వారికి ఇచ్చే సలహా సూచన ఈ యొక్క హెల్త్ క్యాంపులు ఏ విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు. ముందుగా బిగ్ టీవీ వారికి శుభాభివందనాలు. మరి ఈ రూరల్ ప్రాంతాల్లో బిగ్ టీవీ వారు మన హాస్పిటల్ వారి సౌజన్యంతో బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో ఈ పల్లెటూరి గ్రామాలలో రూరల్ ఏరియాలలో మరి బిగ్ టీవీ వారు ఇంతకుముందు కూడా గతంలో సదాశివపేటలో చేసిండ్రు, ఆత్మకూరు, అక్కడ వేరే గ్రామాలలో కూడా చూసినాం, అందులో పాల్గొనడం జరిగింది. ముందుగా వారికి శుభాభివందనాలు తెలియజేస్తూ, ఈ రూరల్ ప్రాంతంలో హాస్పిటల్కి వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. వీళ్ళే డాక్టర్లను మరి మన ఊరికి తీసుకొని వచ్చి వారి ద్వారా ఎంతో కొంత మనకు అన్ని రకాల రోగాలకు సంబంధం ఉన్న బీమారీలకు టెస్టులు చేయకుండా కొన్ని అయినా చేసి ముందు చూపుగా మీకు హెచ్చరిక చేయడం జరుగుతుంది. మీకు పలాని వ్యాధి వస్తుంది, మరి మీరు దాన్ని చూయించుకోండి అని చేయడం జరుగుతుంది. మరి వారు అడిగిన దాంట్లో బాగానే ఈ మన హాస్పిటల్ వారు కూడా ప్రతి ప్రోగ్రాం క్యాంపు చేయడం జరుగుతుంది. వారికి కూడా శుభాభివందనాలు. ఇదే విధంగా మీరు ఎక్కడైనా రూరల్ గ్రామాలలో మీరు ఈ క్యాంపులు పెడితే మేము కూడా మా వంతుగా సహకరిస్తాము. మరి ప్రభుత్వం కూడా విద్య, వైద్యం మీద చాలా సీరియస్గా ఉంది. ఏదున్నా వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ప్రతి ఆరోగ్యరీత్యా ఎలాంటి మరి చికిత్సలైనా టెస్టులైనా మరి ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. ఎక్కువ మటుకు వైద్యం పైనే దృష్టి పెట్టింది. దానిలో భాగంగా మరి గ్రామాలలో కూడా చైతన్యపరిస్తే ఈ ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో కూడా పోకుండా మరి ప్రభుత్వ సేవలు వినియోగించుకోవాలి. దాన్ని చైతన్యపరిచే దాంట్లో భాగంగా మరి మీరు బిగ్ టీవీ వారు కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా మరి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా మేమేమంటున్నామంటే, ప్రభుత్వ పరంగా మనకు అందుబాటులో ఉన్న వైద్య సేవలు ఏవైనా చేసుకోండి. ఇంకా మనకు అందుబాటులో టైంకు లేకున్నా మనము ఈ ప్రైవేటు హాస్పిటల్లో కూడా వాళ్ళతో జరిగిన సహాయాలు మనం తీసుకోవాలి. వాళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కూడా కొన్ని హెల్త్ క్యాంపులు పెడుతున్నారు. ఆ క్యాంపులను కూడా ఉపయోగించుకొని మన వైద్య సౌకర్యాలు ఏదున్నా వారి ద్వారా ప్రభుత్వం ద్వారా వినియోగించుకోవాలని కోరుతున్నాం. చూడండి, సిఐ గారు ఉన్నారు, ఇంకా ప్రారంభోత్సవం చేశారు. మెడికల్ క్యాంపులు ఒక సేవ చేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యపై ఎలాంటి దృష్టి పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు. ఈరోజు వెల్టూరు గ్రామంలో బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో అండ్ మన హాస్పిటల్ వారి సహకారంతో ఈ హెల్త్ ప్రోగ్రామ్, హెల్త్ క్యాంపెయిన్ ప్రారంభించడం చాలా మంచి ఇది ప్రోగ్రాం. వాస్తవానికి ఇప్పుడున్న సమాజంలో ఒక మనిషి ఇప్పుడు మంచి అదృష్టవంతుడు అంటే ఎవరంటే, ఈ ఆ కోట్ల ఆస్తి ఉన్న దానికంటే కూడా మంచి ఆరోగ్యం కలిగినవాడే నిజమైన అదృష్టవంతుడు. మరి దాంట్లో అంత ఆరోగ్యానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రూరల్ ఏరియాకి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు చాలామంది ఏజ్డ్ పర్సన్స్ కానీ ఇంకెవరైనా కానీ ఒక దమ్ము వస్తుందన్న, ఒక పెయిన్ వస్తుందన్న కానీ వాళ్ళు ఏంటంటే ఈ డిస్టెన్స్కి లేకపోతే చూపించుకునే పరిస్థితి లేక హాస్పిటల్ పోవడానికి కొంచెం నిరాకరించి ఆ సమస్య పెద్దదవుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఇక్కడికి హాస్పిటల్ వారిని తీసుకొచ్చి క్యాంపెయిన్ ఏర్పాటు చేసి ఉన్న సమస్యని, మీకు ఇది ప్రాబ్లం ఉంది, మీరు రెక్టిఫై చేసుకోండి, లేదు దానికి తగ్గట్టు మెడిసిన్ ఇవ్వడం అనేది వాళ్ళకి చాలా తోడ్పాటున అవుతుంది. అట్లాంటి వారికి, ఏజ్ పర్సన్స్కి, ఇంకా అదర్ ఆర్థిక స్తోమత లేని వారికి. కాబట్టి ఇది మంచి ప్రోగ్రాం, అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలా. దీన్ని ఇనిషియేషన్ తీసుకున్న మన హాస్పిటల్ వారికి, దీన్ని తోడ్పాటుకి ఏర్పాటు చేసిన బిగ్ టీవీ వారికి నిజంగా ప్రత్యేక కృతజ్ఞతలు.
ఇది అందరూ కూడా మన యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా కూడా మా వంతు సహకారం కూడా చేస్తామని బిగ్ టీవీ గారికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా మన హాస్పిటల్కి సంబంధించిన వైద్యులు ఉన్నారు, డైరెక్టర్ గారు ఉన్నారు, వాళ్ళని కూడా తల్లి తెలుసుకుందాం. అసలు నిజంగా పేషెంట్లు చాలామంది వస్తున్నారు, అసలు ఏ విధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళకు పరీక్షలు చేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ అందరికీ ఫస్ట్ మేము మొదటగా అందరు రాగానే ఫస్ట్ పరీక్షలు చేస్తున్నాము, అందరికీ బీపీ చెక్ చేస్తున్నాము. చాలామంది మనకు విలేజ్లలో ఏమైందంటే షుగర్ చాలామందికి ఉంటుంది, వాళ్ళు పట్టించుకుంటలేదు సరిగా, వాళ్ళు సరిగా మందులు వాడరు, సరిగా చెక్ చేయించుకోరు. దానివల్ల వాళ్ళకి ఏంటంటే లోపల ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది. సో సడన్గా వాళ్ళకి బ్రెయిన్లో స్ట్రోక్ రావడం అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో మనకేంటంటే రెగ్యులర్గా చెకప్ అనేది ఇంపార్టెంట్ చాలామందికి. సో మన పేషెంట్స్కి ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఊర్లలో. సో కంపల్సరీ వాళ్ళు రెగ్యులర్గా ఇలాంటి క్యాంపులు ఉన్నప్పుడు వచ్చి వినియోగించుకోవడం మంచిది, వచ్చి చెక్ చేయించుకోవడం. దానివల్ల వాళ్ళకి కావాల్సిన మందులు మేము ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్యాంపులో లేనప్పుడు మా హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ మేము కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి క్యాంపు మేము చాలా పెడుతున్నాము మన హాస్పిటల్ నుంచి. సో అందరు వినియోగించుకోవాలి, అందరికీ చాలా యూజ్ అవుతుందని చెప్తున్నాను. చూడొచ్చు అడగగానే అసలు మన హాస్పిటల్ మీరు అడగగానే కూడా హెల్త్ క్యాంపులకు సహకరిస్తున్నారు. అసలు చాలా గ్రామీణ ప్రాంతాలే కావచ్చు మీ హాస్పిటల్కి కానీ ఇటీవల అంటే బీపీ షుగర్ అని కామన్ అయిపోతుంది ప్రతి ఇంట్లో. ముందు జాగ్రత్త తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ముందు జాగ్రత్త తీసుకోవడానికి అవగాహన రావడానికే ఈ క్యాంప్స్ కండక్ట్ చేసేది సార్. ప్రతి విలేజ్లలో మామూలుగా ఉచిత ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాగానే ట్రీట్మెంట్ జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చింది ఏది ఏంటి అని. కాకపోతే ఇంకా మా నుంచి కూడా ఇంకొంచెం అవగాహన ఎక్కువ తెలిపియడానికే ఈ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అడుగుగానే మీరు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు అది చూడొచ్చు. నిజంగా మందులు కూడా మెడిసిన్స్ కూడా వాళ్ళంతా హాస్పిటల్ ద్వారా వచ్చి వాళ్ళు పరీక్షలు నిర్వహించిన తర్వాత పేదలకు అంటే గ్రామీణ ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మందులు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఎక్కడికి వెళ్ళినా మనం ఏ గ్రామీణ మారుమూల ప్రాంతానికి వెళ్తే ప్రతి ఇంట్లో కావచ్చు, లేకుంటే వృద్ధులు లేకుంటే పిల్లలు ఉంటున్నారు. సీజన్ అంటే వైరల్ సీజన్తో పాటు మిగతా ఏవైతే పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళకు వ్యాధి నిర్ధారణ అవుతుందో దాన్ని క్లియర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి కనుక ఇలాంటి హెల్త్ క్యాంపులు ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ మనం వెల్టూరు గ్రామంలో ఉన్న ఇప్పటికే చూస్తే మాత్రం వృద్ధులు అదేవిధంగా చిన్నారులకు కూడా ఈ యొక్క హాస్పిటల్కి వచ్చి ఉచితంగా పరీక్ష నిర్వహించుకొని మందులు తీసుకుపోతున్నారు. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ.